కరీంనగర్ బస్ స్టాండ్ లోపల టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. కరీంనగర్ నుండి ముంబై వెళ్లేందుకు బస్ టికెట్ ఇక్కడ థియేటర్ బుక్ చేసుకున్నాను. లహరి ఏసీ బస్ కరీంనగర్ నుండి ముంబై నుండి వర్లీ వరకు. నా టికెట్ ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్ పడిందండి. మనకు బస్ స్టాండ్ ఇన్ఛార్జ్ చెప్పింది ఇదే అన్నమాట. 35 చెప్పారు, ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పారు. బోర్డు లో ముంబై అనేది లేదు. ఇక్కడ సమయము 11:10 అవుతుంది. అదే అనుకుంటాను. చూడండి అక్కడ లహరి బస్ TGSRTC ఇంకా ప్లాట్ఫామ్ మీద రాలేదు. ఇదేనండి ఇప్పుడు వచ్చింది లోపల నుండి. కరెక్ట్గా మన ప్లాట్ఫామ్ 35 ఉంది కదా. ముంబై వర్లీ చందుర్తి కదలాపూర్ కోరుట్ల నిజామాబాద్ పూణే. TSRTC TS అనేది స్టిక్కర్ పోయింది, RTC అనేది ఒకటి మాత్రమే ఉన్నది. అండ్ ప్రకాష్ వాళ్ళ డిజైనింగ్ అనమాట, ప్రకాష్ వేగా వాళ్ళది. అండ్ బాడీ మొత్తం గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెహికల్. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది డిపార్చర్ అవ్వాలి 11:30 ఇక్కడ నుంచి. అయితే రావడమే 11:38 చేరుకోవడం జరిగింది. లహరి బస్ అంటే కరీంనగర్ నుండి ముంబై వర్లీ వెళ్ళే బస్సు ఇలా ఉంటుందండి. అమ్మఒడి అనుభూతి లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్. నాది వచ్చేసి సీటర్. ఇది స్పీడ్ వైఫై ఉంది, ప్రైవేట్ క్యాబిన్ ఉంది, మినరల్ వాటర్ బాటిల్ అండ్ ఎయిర్ కండిషనర్, CCTV, లైవ్ ట్రాకింగ్. ఓ మై గాడ్, లైవ్ క్లీన్ బెడ్షీట్స్, ఛార్జింగ్ పాయింట్స్, ఎక్కువ సదుపాయాలే ఉన్నాయి. లగేజ్ బాక్సెస్ ఇవన్నీ చూడండి, లగేజ్ బాక్సెస్ ఎలా ఉన్నాయో. బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తానండి. ఈ బాడీ వచ్చేసి అశోక్ లైలాండ్ వాళ్ళకి సంబంధించింది. బ్యాక్ సైడ్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ప్రకాష్ వాళ్ళు డిజైన్ చేశారు ఈ బాడీని. పక్కనే వచ్చేసి TGRTC ప్లాట్ఫామ్ 35 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. అండ్ సమయం 11:43 ఎగ్జాక్ట్గా 14 నిమిషాలు ఆలస్యంగా ఇక్కడ నుంచి డిపార్చర్ అవడం జరిగింది. 11:30 కదా సార్ ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సింది. సో ఏదో లైట్ ఏదో డిఫెక్ట్ అంట, ఆ లైట్ రిపేర్ చేసుకొని రావడం జరిగింది. జర్నీ చేస్తున్నాము, చూద్దాం జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా మేము ముందు చూస్తానండి. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన బస్ స్టాండ్, మన కరీంనగర్ బస్ స్టాండ్. సార్ డ్రైవర్ సింగలేనా సార్ ముంబై? ఇద్దరు ఆ సారు ఇంకా మీరు? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ మన రమేష్ అన్నమాట. మీరు ఎక్కడి నుంచి చేస్తారు సార్? మీరు ఎక్కడి నుంచి డ్రైవింగ్ చేస్తారు? ఎన్ని కిలోమీటర్లు? 2-3 అవర్స్ తర్వాత. సార్ మీ పేరు సార్? రవికుమార్. మన రవికుమార్ గారు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ అన్నమాట. తర్వాత రమేష్ తీసుకుంటారు. మహేందర్ క్లీనర్ అన్నమాట. కొత్త ఫ్లాగ్ ఇది. నేను ఇంకా లోపల క్యాబిన్లో నేను చూపించలేదు. ప్యాసింజర్ రాకముందే నేను మీకు చూపిస్తాను. మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది ప్యాసింజర్స్ వచ్చిన తర్వాత. వావ్, సూపర్. సర్కిల్ చూసారా ఎంత బాగుంది. ఒక 20 days తర్వాత వస్తుంది సార్. రమేష్ సార్ డ్రైవర్ సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో తీస్తుంటే. సో మీకు ఎటువంటి ఈ బస్సులో జర్నీ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి రామ్నగర్ అని. ఆ రామ్నగర్ కూడా నేను చూపిస్తాను. ఇదే అండి, ఇది మన సెకండ్ పాయింట్ అవుతుంది. మన బస్సు లహరి బస్సు ఇక్కడే అవుతుంది. సో ఇది వచ్చేసి పద్మానగర్ అండి. ఈ బస్సుకు ఇది లాస్ట్ స్టాప్, అంటే 4th స్టాప్ అవుతుంది. ఇది ఇలా ఉంటుందండి. పైన వచ్చేసి స్లీపర్ డబల్ 2/, ఇది 2 అన్నమాట. చూడండి, ఇది 2/1 అన్నమాట. 5 డెక్కర్ చూడండి. ఇక్కడ సింగిల్ ప్యాసింజరు, ఇక్కడ డబుల్ ప్యాసింజర్స్. పైన ఇటు 2 వైపు బోత్ సైడ్ వచ్చేసి స్లీపరే చూడండి మొత్తం. అండ్ కింద కూడా స్లీపర్. ఈ సైడ్ మాత్రము అంటే లోవర్ డెక్, అప్పర్ డెక్లో మొత్తం సింగిల్. అండ్ ఇటుపక్క మాత్రం వచ్చేసి సీటర్స్. నేను బుక్ చేసుకునేది ఇదిగోండి, నా బ్యాగ్ ఉంది చూడండి, ఇది అనమాట. నెంబర్ 3 విండో చూడండి ఇలా ఉంటుంది. మన కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి 4th స్టాప్ అయిపోయింది. కానీ ప్యాసింజర్స్ మాత్రం ఓన్లీ 4 members మాత్రమే. చూడండి ఇక్కడ చూసాము. ఎవరైతే ఈ స్లీపర్ బుక్ చేసుకుంటారో ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఇక్కడ ఒక చిన్న ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లాంటివి పెట్టుకునేదానికి, బాటిల్ పెట్టుకునేందుకు, మొబైల్ స్టాండ్, తర్వాత వచ్చేసి ఛార్జింగ్, చిన్నగా ఏసీ ఉంది, ఆన్లో ఉంది ఏసీ.
సో ఈ విధంగా మనం ఏసీ కావాలన్నా లేకపోతే ఆఫ్ చేసుకోవాలన్నా కానీ ఆ సదుపాయాలు కూడా ఇక్కడ జీవా అందుబాటులో ఇవ్వడం జరిగింది. అదే అందుకోసం వచ్చాను బయట వాల్ ఉండడం జరిగింది. ఇదేనండి కొదురుపాగా బ్రిడ్జ్ అంటారు దీన్ని, అలాగే బిట్ మ్యానర్ కూడా అంటారు దీన్ని. మన రమేష్ సార్ చెప్పడం జరిగింది. బట్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎక్కడికైనా బైక్లో వచ్చే వాళ్ళకు మాత్రము మంచి మంచి సీనరీ. ఇది చాలా పెద్దది అనేది. చాలా ధన్యవాదాలు మన మాధవ్ అంటే సిబ్బంది, మన బస్సు స్టాఫ్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అక్కడ వీడియో తీసుకో, ఇక్కడ వీడియో తీసుకో అని. సో థ్యాంక్స్ వాళ్ళందరికీ. సో ఈ విధంగా అయితే నాకు ఈ హైవే చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా టోల్, ఇది జస్ట్ ఎక్స్ప్రెస్ టోల్ ప్లాజా. ఎక్స్ప్రెస్ వే అంటే టోల్ ప్లాజా కాదు కదా, ఇది ఓన్లీ జస్ట్ ఎక్స్ప్రెస్ వే అండి. అయినా కానీ ఏ విధంగా ఉందంటే సేమ్ ఒక టోల్ ప్లాజా ఏ విధంగా ఉంటుందో అదే ఫీచర్స్ ఉన్నట్టుగా ఉంది. రోడ్డు చాలా బాగుంది. సో ఇదే విధంగా మనకు వేములవాడ వరకు ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేదే వేములవాడ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హెచ్చరిక ఇవ్వడం ఏంటంటే, డ్యూటీలో ఉన్న బస్సు సిబ్బందిపై దాడి చేయడం నేరం. అట్టి వారిపై ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష జరిమానా విధించబడును. అవుట్ సైడ్ నుంచి ఎయిర్ వచ్చేదానికి క్లోజ్ చేయొచ్చు, మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. లైట్ స్పీడ్స్ ఇవి ఉన్నాయి. ప్రకాష్ బిల్డర్ కాబట్టి సో ప్రకాష్ చాలా బ్యూటిఫుల్ అయిన కరువు. అలాగే నాగదేవత అని ఇక్కడే పక్కనే బట్ చూపించలేకపోయాను. దేవస్థానము వేములవాడ 3 కిలోమీటర్లు ఇక్కడ నుండి. చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేసెస్ అండి ఇక్కడ. ఇదే కదా వేములవాడ. మన బస్సు, మన లహరి బస్సు వేములవాడ చేరుకోవడం జరిగింది. వావ్, వండర్ఫుల్. అక్కడ చూడండి ఆర్చ్ చూడండి ఎలా ఉందో బ్రిడ్జి పైన. ఒకటి కంప్లీట్ అయిపోయి అంటే ఓల్డ్, ఇంకోటి అదేవిధంగా కడుతున్నారు, నిర్మాణంలో ఉంది. అక్కడ మీరు దూరంగా చూడొచ్చు. సో మన బస్సు అలా వెళ్ళదు అనుకుంటాను, ఇలా వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు వేములవాడ టౌన్. ఎక్స్ప్రెస్ ఉన్నాయి అంటే 3 టైప్స్ ఆఫ్ బస్సులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లాట్ఫామ్ 18కి చేరుకోవడం జరిగింది. ఏసీ మాత్రం చాలా బాగుంది. అంటే వేములవాడను సెకండ్ శ్రీశైలంగా కూడా ఇక్కడ వాళ్ళు భావిస్తారు. వేములవాడ చుట్టుపక్కల పెద్ద పెద్ద దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. వచ్చేసి బస్ స్టాండ్ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు వేములవాడ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసింది మన బస్సు. ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. యాడ్స్ ఇది వావ్, ఫ్యాంటాస్టిక్ అండి, భలే ఉంది. ఇంతవరకు నేను తిరిగిన నగరాల్లో ఈ విధంగా అంటే కొచ్చిన్లో ఉంది, బట్ ఇలా లేదు చాలా మంది. అండ్ ఇంకోటి అక్కడ అదేదో మధ్యలో ఆపేశారు అది. సో ఇది మాత్రం చాలా, ఈ నిర్మాణం చాలా ఓల్డ్ది, ఇప్పుడుది కాదు, బట్ చాలా బాగుంది. రమేష్ అన్న కూరగాయలు అవన్నీ తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా, ముంబై చేరుకున్న తర్వాత వంట ఇలా చేసుకుంటారంట, అక్కడ హోటల్లో తినరంట. సో అందుకోసం ఇక్కడ తీసుకుంటున్నారు. చూడండి అక్కడ మన బస్సు ఇక్కడ ఆగింది చూడండి. లంచ్ క్యారీ చేయలేదు ఎందుకంటే బస్సు వచ్చేసి 11:30 కదా అక్కడ డిపార్చర్ అయ్యింది. మధ్యలో లంచ్ హాల్ట్ ఉంటుందని అనుకున్నాను. లంచ్ హాల్ట్ ఉండదు, ఓన్లీ డిన్నర్ కి మాత్రమే అన్నారు. ఫ్రంట్ లో ఎక్కడో మంచి హోటల్ అంట. సో పార్సల్ అక్కడ తీసుకుంటుందండి అని చెప్పారు.
ఇక్కడ ఒక ప్యాసింజర్ బోర్డింగ్ అయ్యారు. స్టేషన్ పేరు ఇది మూడపల్లి. మూడపల్లిలో మన అన్న ఒక అన్న బోర్డింగ్ అయ్యారు. ఎంతవరకు అన్న? ఆర్మూర్ అంట. ఇప్పుడే మనం చందుర్తి పాయింట్ క్రాస్ చేసుకున్నాము. సమయం వచ్చేసి 1:05 అవుతుంది. చందుర్తి క్రాస్ అయిన తర్వాత మన బస్సు యొక్క స్పీడ్ మెయింటైన్ వచ్చేసి 50 కిలోమీటర్స్ అండి. 1:15 రుద్రంగి చేరడం జరిగేది. చూడండి రుద్రంగి అవుట్ సైడ్లో చూడండి కొండ ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చూడండి ఎలా ఉందో. టౌన్లో వచ్చేసి మన లహరికి బస్ స్టాపింగ్ ఉంది. బట్ ఇక్కడ ఎందుకు ఇప్పుడు స్టాపింగ్ లేదంటే ప్యాసింజర్ లేరు ఇక్కడ. సో ఉంటే ఇక్కడ ఉండేది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రుద్రంగి నుండి. దట్టమైన కొండలు అనుకుంటాను. మన కొరిట్ల రుద్రంగి మధ్యలో ఈ సినారియో ఉంటుంది. కొరిట్ల టౌన్ చేరుకోవడం జరిగింది. ఒంటి గంట 49 నిమిషములు. కొరిట్ల బస్ స్టాండ్లోకి మన లహరి బస్ ఎంటర్ అవుతున్నది. లహరి బస్కు వచ్చేసి లంచ్ హాల్టింగ్ ఎక్కడ లేదు. ఆ విషయం నాకు తెలియక నేను ఫుడ్ అనేది క్యారీ చేయలేదు. నైట్ 8 గంటలకి ఎక్కడ హాల్ట్ చేస్తారో అంతవరకు ఫుడ్ మాత్రం లేదు. ఇక్కడ వచ్చిన ప్యాసింజర్ ఇక్కడ లగేజ్ పెడుతున్నారు. కొరిట్ల బస్ స్టాండ్ ఇలా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి మెట్పల్లి బస్ స్టాండ్. మన రమేష్ సార్ అన్న పంపించారు. ఇక్కడ అయితే ఏ హోటల్ అయితే నన్ను తీసుకోమన్నారో లంచ్ అది ఈరోజు క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈరోజు సండే అయినందున ఏదో ఒక హోటల్ తీసుకోండి బస్సు తిప్పుకుని ఇట్లా వస్తా అని చెప్పారు. అన్న ఏముందన్నా సో చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. బజ్జీలు ఇవి రైస్ ఉందా? ఇక్కడ రైస్ లేదు. పూరి తీసుకుంటున్నాను. అక్కడ బిర్యానీ ఉంటుందంట. అక్కడ బస్సు వచ్చేసి లోపల ఉంది. ఎనీ టైం బయటికి రావచ్చు. సో అందుకోసం ఏదో ఒకటి తీసుకుందామని తొందరగా కరీంనగర్ నుండి ముంబై వెళ్ళా. లహరి బస్సులో జర్నీ చేయాలంటే లంచ్ మీతో పాటు క్యారీ చేయండి. లేకపోతే నాలాగా మీరు కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. రవి అన్న కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు రమేష్ వచ్చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. మెట్పల్లి అన్నమాట ఇది. ఇంకా ఇదంతా మనకు నిజామాబాద్ వరకు మొత్తం హైవే ఉంటుంది. బొంబాయి వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలని చెప్పారు సార్. ఇక్కడ లోపలికి వెళ్తే బిర్యానీ దాన్ని దొరుకుతుంది అని చెప్పారు. కానీ నేనుండి పాపం మీరు ఈరోజు సండే అయినందున కానీ నేను ఏం చేయాలని ఇంకా లేట్ అవుతుంది కదా అని అందుకోసం అక్కడే తీసుకున్నా. పూరి తీసుకున్నా. అవునులేండి. ఈరోజు సండే అయితేనే క్లోజ్ చేసి ఉంటారు. మన కొట్ల మన రవి అన్న కూడా మెట్పల్లి వరకు చాలా బాగా తీసుకొచ్చారు బస్సును. పెద్ద సీనియర్ డ్రైవర్స్ అన్నమాట. మన రమేష్ గారు కూడా మంచి సీనియర్ డ్రైవరు.
మన లొకేషన్ ఆర్మూర్లో దిగారు, మీట్ అయ్యారు బస్సులో. అంటే బస్సు బోటింగ్ అయ్యేటప్పుడే అన్న మీరు బ్లాగర్ అన్నారు. ఎస్ అన్నాను. గవర్నమెంట్ డాక్టరే కదా, మన గవర్నమెంట్ డాక్టర్ అనమాట. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు 3:04 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అనమాట. మన లహరి ఏసీ స్లీపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆర్మూర్ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ చూడండి ఆసిఫాబాద్ వెళ్ళే బస్సులు, తర్వాత మన సికింద్రాబాద్ వెళ్ళే బస్సులు, హైదరాబాద్ వెళ్ళే బస్సులు అన్నీ మన టీజీఎస్ ఆర్టీసీ బస్సులు అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి ప్యాసింజర్లు బోటింగ్ చేసుకునే. ఎందుకంటే ఆర్మూర్ వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో కలదనమాట. ఇక్కడ చూడండి టీ అండ్ టిఫిన్స్ బోర్డు, అంటే క్వాలిటీ లోపల ఎలా ఉందో తెలియదు కానీ నిజామాబాద్, ఆ తర్వాత డైరెక్ట్గా పూణే. బస్సుల ట్రాఫిక్ ఎంత అంటే ప్రతి చోట. ఇప్పుడు మన బస్ మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ బస్సు చూడండి, మళ్ళీ ఇంకో బస్సు చూడండి, ఇంకో బస్సు అక్కడ వెయిటింగ్. అన్నీ చూడండి చాలా ఇదిగా ఉన్నాయి. అసలు లేదన్నమాట, అంత టైమే లేదు. అంటే ఒకటి అంటే స్పేసే లేదు. చూడండి బై టు ఆర్మూర్. ఇక నెక్స్ట్ వచ్చేది మన నిజామాబాద్. నాందేడ్ 139, బాసరా 60, బోధన్ 53, నిజామాబాద్ 25. 3:46 నిజామాబాద్. వెల్కమ్ టు నిజామాబాద్ తెలంగాణ ఆర్టీసీ బస్ స్టాండ్. నా నిజామాబాద్ నిజామాబాద్ బస్టాండ్కు 3:48 లహరి బస్. అండ్ మీరు ఇలా కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ టికెట్స్ ఆన్లైన్ TGSRTC బస్ ఇన్. అండ్ ఇది కూడా ఇంకోటి లహరి బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, నిజామాబాద్ 2 అని ఉంది. లహరి సంస్థకు చెందిన బస్సులు కేవలం ఒక కరీంనగర్ బస్ స్టాండ్ నుంచే కాదండి, తెలంగాణలో నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి కూడా వేరే రూట్లకు వెళ్ళే ఇప్పుడెప్పుడే నేను చూడడం జరిగింది. లేడీస్ తర్వాత జెంట్స్ సపరేట్ గా బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. పల్లె వెలుగు బస్సులు, TGSRTC బస్సులు, JBM వాళ్ళ ఎలక్ట్రికల్ బస్సు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ లహరి బస్సు చాలా టైం ఇక్కడ స్టాపింగ్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 నిమిషాలు అవుతున్నది. సో ఇక్కడే అనుకుంటాను ఎక్కువసేపు. అండ్ బస్సులు మాత్రమైతే విపరీతమైన బస్సులు చూడండి, అసలు హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ అన్నమాట. ఇక్కడే కాదు, ఈ బస్సు పల్లె వెలుగు వస్తా అండి. పిచ్చేసి ఆత సామ్నేసి ఆత అంటున్నాడు. సో ఇక్కడ భలే ట్రాఫిక్, బస్సెస్ ట్రాఫిక్. మళ్ళీ రాజధాని అండ్ ఇంకో ఎక్స్ప్రెస్ అండ్ మళ్ళీ రాజధాని అండ్ మన లహరి చూడండి, అది మళ్ళీ ఎక్స్ప్రెస్, మళ్ళీ ఇక్కడ పల్లె వెలుగు. అంటే మన తెలంగాణలో బస్సెస్ యొక్క ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుందండి ఇక్కడ. మళ్ళీ అక్కడ చూడండి TGSRTC మన ఎలక్ట్రికల్ బస్. అండ్ మన ట్రైన్ ఎప్పుడు మన బస్సు ఎప్పుడు మూవ్ అవుతుందో అన్నీ చూడండి. అది ఒకదానికి అసలు కొద్దిగా కూడా గ్యాప్ ఉంటుంది చూడండి. అది చూడు, అది పిట్లం నారాయణ ఇక్కడ అది ఇట్లా వస్తూ ఉంది. ఏం కొద్దిగా ఇక్కడ నెగ్లిజెన్స్ బిహేవ్ చేస్తే అంతే, బస్సు గుద్దుకుంటాయి ఇక్కడ. అండ్ దాని అక్కడ నారాయణ ఖేడ్ వచ్చింది. అంటే చాలా అంటే ఇక్కడ బస్ స్టాండ్లు కూడా చాలా విశాలంగానే ఉన్నాయి. అయినప్పుడు కూడా బస్సెస్ మాత్రం చాలా, ఇక్కడ బస్సులను నమ్ముకునే ప్రయాణికులు విపరీతంగా ఉంటారు. కాబట్టి అదేవిధంగా బస్సెస్ కూడా ఈ విధంగా చూడండి, మధ్యలో ఇది వచ్చి దూరింది ఇక్కడ డీలక్స్, అక్కడ అదే అలా వెళ్ళిపోతుంది. ఇది చూడండి, ఇది నిర్మల్ నిజామాబాద్, ఇది ఇలా వచ్చేసింది. ఒక్కదానికి ఒకటి చూడండి, ఇంత ఈ విధంగా ఎక్కడ ఉండదండి. చూడండి ఇది ఇలా వెళ్ళిపోయింది, అది ఇలా వచ్చింది. ఇది ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చూడండి పల్లె వెలుగు. నేను అసలు వీడియో కట్టే చేయలేదన్నమాట, కంటిన్యూ వీడియో అనమాట. అది చూడండి నిజామాబాద్
నిజామాబాద్ మెట్పల్లి, నిజామాబాద్ మెట్పల్లి, ఆర్మూర్ నిజామాబాద్. ఈ విధంగా గ్యాపే లేదండి. ఇక్కడ జామ్ అయిపోయాయి చూడండి అసలు ఎంత టైం అనేది సెకండ్లలో వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి చూడండి, సెకండ్లలో గ్యాపే లేదు. ఇప్పుడు మన బస్సు వెళ్ళేదాకా రెడీగా ఉంది. అంటే మన ట్రైన్ వెళ్ళాలంటే, మన బస్సు వెళ్ళాలంటే ఈ బస్సు ముందు వెళ్ళాలి, ఈ బస్సు అంటే ఆ బస్సు పోవాలి. ఈ బస్సు చూడండి ఇక్కడ, అబ్బబ్బబ్బా అయితే నా సామిరంగా భలే ఉంది తెలంగాణలో అయితే. ఈ విధంగా నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడే కాదు, నిజామాబాద్లో కాదు, మనం ఆర్మూర్ కానీ, తర్వాత కోరుట్ల కానీ అన్ని చోట్ల ఇదే సిచ్యువేషన్ అనమాట. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి ఇక్కడ. అది చూడండి, అది ఇలా వచ్చేసింది, అది లోపలికి. మళ్ళీ ఇంకోటి చూడండి, జేపీఎం ఎలక్ట్రికల్ బస్సు. అండ్ మన బస్సు వెయిటింగ్ చేస్తుంది. ఇవి కొద్దిగా మనకు గ్యాప్ దొరికితే మన బస్సు ఇట్లా రివర్సల్ వెనక్కి వెళ్ళేసి ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. మన బస్సు ఇలా వచ్చేస్తుంది చూడండి అవన్నీ చూడండి, 1 by 1 వస్తూనే ఉన్నాయి. అండ్ మన రవి సారు బ్యాక్లో చూస్తున్నారు. అండ్ ఇక్కడ మధు ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా చూడండి. వచ్చే రవి అన్న, వచ్చే రైట్. అదే మళ్ళీ అదే అట్లా ఎంటర్ అయిపోయింది. వచ్చే అన్నారా, వచ్చే రవి అన్న, కంటిన్యూ వచ్చేసే, గో బ్యాక్. ఫుల్ బస్ ట్రాఫిక్. వచ్చే రైట్ ఉండండి, బస్. అబ్బా ఇక్కడైతే ఒకరు కాదు, ఇద్దరు ఉండాలి. వచ్చే రైట్. మీ తెలంగాణలో భలే ఉంటుంది బా. వస్తున్నాడా అంటే ఇక్కడ బస్సులు ఉన్నాయన్నా, ఇందాక ఇక్కడ బస్సులు ఉన్నాయి, ఇందాక ఉన్నాయన్నా, అదే వస్తుంది. రైట్ వచ్చే రైట్. పాపం ఇక్కడ సెకండ్స్లో వాళ్ళ నిజామాబాద్ బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత పై డెక్కర్ ఉంది కదా, పై డెక్కర్లో అటుపక్క స్లీపర్స్ 2 by 1 కదా, మొత్తం ఫిలప్ అయిపోయాయి. పైన మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు. అండ్ కింద ఇవి ఉన్నాయి కదా, సీటర్స్ ఉన్నాయి కదా, ఈ ఓన్లీ ఒక 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ ఈ ప్రయాణికులు ఎంతవరకు అనేది తెలియదు. ఇటుపక్క స్లీపర్స్ ఉన్నాయి కదా, సింగిల్ స్లీపర్స్ ఇద్దరున్నారు, ఆ లాస్ట్లో ఇద్దరున్నారు. వేరే ప్యాసింజర్ నిజామాబాద్లో బోర్డింగ్ అయ్యారు. నిజామాబాద్ నుండి నార్సీ 210 రూపీస్. ఎగ్జాక్ట్లీగా 5 గంటలకు బోధన్ బస్ స్టాండ్ చేరుకోవడం జరిగింది మన లహరి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా సమయం 5:02 అయింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బోధన్ డిపోలకు వెళ్తున్నది. మళ్ళీ అక్కడ నుంచి సార్ బస్సు లోపలికి ఎందుకు పోయింది సార్? ఓకే ముంబైకి ఓకే. సో బార్డర్ డిపో. బోధన్ అనేది బార్డర్ డిపో అంట అండి. బోధన్ అన్నది బార్డర్ డిపో అవుతుంది. సో డీజిల్ ఏదైతే అక్కడ ఫిల్ చేశారో మన కరీంనగర్లో అది సరిపోదంట. సో ఇక్కడ డీజిల్ పట్టిస్తారు. సో ఈలోపు ప్యాసింజర్ ఏం చెప్పారంటే, అదే యూరిన్ నందు మీరు ఇదే అవ్వండి అని చెప్పారు. సో ఈలోపు బస్సు వచ్చేస్తుంది. ఇప్పుడు బోధన్ బస్ స్టాండ్ నుండి మన బస్సు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టౌన్ బోధన్ టౌన్. 5:19. ఇంతటితో మన తెలంగాణ ఎండ్ అయిపోయిందండి. స్ట్రైట్ పోతే నాందేడ్. అక్కడ బోర్డు మంజరా అని ఉంది, బట్ జనాలు వచ్చేసి మంజీరా అంటారు దీన్ని, మంజీరా రివర్. ఏమనుకోవద్దండి, క్లారిటీ లేదని, ఎందుకంటే మనకు ఆపోజిట్లో సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి రోడ్ల మీద బస్సులే కాదండి, మన ఏనుములు, ఆవులు అన్నీ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ వెరైటీగా ఉంది. ఇది టోల్ అనుకుంటాను, బట్ టోల్ చెక్ పోస్ట్. ఓకే, చెక్ పోస్ట్. నేను టోల్ అనుకున్నాను ఇది ఎలా ఉంటే. అదే ఏంటి బస్ పక్కకి వెళ్ళిపోతాను బస్ అనుకున్నాను.
చెక్ పోస్ట్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు బార్డర్ తెలంగాణ క్రాస్ చేసుకున్నాం కదా, మహారాష్ట్రకు వచ్చాము. టీఎస్ఆర్టీసీ బస్ యొక్క సిస్టమ్ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇప్పుడు ముంబై అనుకోండి, కరీంనగర్ ముంబై, ఎక్కడ టీకి కానీ దేనికి కూడా స్టాపింగ్ ఉండదు, ఓన్లీ బాత్రూమ్. ఇప్పుడు చూసారు కదా బోధనలో ఆ పక్క చోటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా 8 గంటలకు అంట, అది మళ్ళీ ఏ ప్లేస్ వస్తుందో నేను అప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. బట్ ఇంకోటి ఏంటంటే టీ కోసం ఎక్కడ బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండదు. తెలంగాణ క్రాస్ చేసుకున్న తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టౌన్ వచ్చేసి బిలోలి. కళ్యాణ్ టోల్ ప్లాజా. చిన్న టోల్ ప్లాజా ఇది. వెల్కమ్ టు నార్సీ, మహారాష్ట్ర. వచ్చిందన్నా राइट साइड में जाके खड़ा जाओ, उधर गाड़ियाँ जा रही है। राइट साइड पे गाड़ी मिलता, कार मिलता, मिलता, नांदेड़ चले जाओ, वहाँ से नासिक। గోదావరి పేరు చాలా బాగుంది కదా, మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందండి గోదావరి బస్సు. గోదావరి అంటే ఏదో తెలుగు వాళ్ళ బస్సు అనుకుంటాను, ఇది కూడా గోదావరి, కావేరి. బాగుంది. ఆల్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఇక్కడికి రావడం జరిగింది. ఏ లొకేషన్ ఇది? సిరూర్ అంట. రమేష్ అన్న అక్కడికి వెళ్ళినాడు. కరీంనగర్ బస్ స్టాండ్ లో మనం బోర్డింగ్ అయ్యాము. అక్కడ నుంచి ఇంతవరకు టీ కూడా లేదండి, మన బస్సు మాత్రం ఇక్కడ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి చాలా బ్యూటిఫుల్, చాలా బస్సులు చూడండి ఎంత ఇంప్రెసివ్గా ఉన్నాయో. ఇది వచ్చేసి విహానా ఇది, అండ్ అది చూడండి ఎస్విఆర్, అది ఇంకా చాలా. ఇది ఓం సాయిరామ్, ఇది భలే ఉంది. దీంట్లో జర్నీ చేయాలి. ఎస్విఆర్ ట్రావెల్స్. టికెట్ లేనా హై క్యా? టికెట్ कहाँ लेना है टिकट? बस बैठना है. ఓకే ఓకే. చూడండి వెరైటీ. ఇక్కడ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో మన రోటీ మిలేగానా బాయ్? మన తోటి ప్రయాణికులు. అన్న మీ పేరన్న? సుమన్ రెడ్డి. సుమన్ రెడ్డి వచ్చి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినారు రోటీ అది. సో నేను కూడా అదే ఇచ్చాను. ప్రైస్ మాత్రం తెలీదు, చాలా స్మూత్గా ఉంది. చూద్దాం ఎలా ఉండేది. ఇది వచ్చేసి వెజ్ కర్రీ అంట. సో ఆయన ఇచ్చింటే ఇంకా నేను కూడా ఇచ్చాను. చూసాను చాలా బాగుంది. మొత్తం స్పైస్ అంతా వాడినట్లుగా ఉన్నారు. అండ్ దీంతో పాటు నాకు ఆనియన్ కూడా ఇచ్చారు. బట్ ఆనియన్ తీసుకుంటే నోరంతా చెడిపోతుంది. ఇంకా ఉదయం మనం ఇక్కడ బ్రష్ చేసినా కూడా బస్సులో ట్రైన్ కాదు కదా. సో అందుకోసం పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ లెమన్ ఉంది కదా, ఈ లెమన్ అనేది నేను కొద్దిగా పిండాను. పిండితే ఈ విధంగా ఈ కర్రీలో ఇలా పడింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఇలా నేను మిక్స్ చేసుకొని ఇలా తిని చెక్ చేస్తాను ఎలా ఉండేది. పర్లేదండి, యావరేజ్.
రవి అన్న వాళ్ళు ఆ టేబుల్ కూర్చున్నారు చూడండి, అక్కడ ఉన్నారు వాళ్ళు, అదిగోండి అక్కడ చాలా కార్యం ఉంది. అయినా కానీ బరాయించాలి, తినాలి. ఎందుకంటే ఉదయం మార్నింగ్ నుండి ఏం తీసుకోలేదు కాబట్టి నాలుగంతా కాలిపోతుంది. సో ఈ కర్రీ కంప్లీట్ అయ్యేందుకు నేను ఇంకా 2 రోటీలు అనేది ఆర్డర్ పెట్టాలి. ఫుల్ కార్యం అండి. రోటీ వద్దన్నాను, రోటీ ప్లేస్ లో రైస్ తీసుకున్నాను. కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయండి. అబ్బా, అన్న ఇంకోటి ఏంటో తీసుకొచ్చాడు, చూద్దాం ఇదేంటో. ఓకే, ఇదేదో ముందు కలుపుకొని తిను. అసలు చూడలేకపోయాడు నా బాధ. 2 రోటీ, సబ్జీ, ప్లేట్ రైస్, 240 రూపీస్ అయింది. మీరు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు రోటీ అయితేనేమి, రైస్ అయితేనేమి, ఏదైతేనేమి, సబ్జీ కర్రీ ఉంటుంది కదా, అది చూసి, ఎందుకంటే మన సైడ్ వాళ్ళు ఎవరు ఇంత కారం కంట్రోల్ చేయలేరు. కళ్ళలోంచి నీళ్లు వస్తుంటే చూడలేక వెయిటర్ మళ్ళీ వేరే ఏదో రసం తీసుకొచ్చాడు. ఆ రసం రైస్ తో కలుపుకొని అప్పుడు కొద్దిగా ఆ కారం అనేది తగ్గింది. 8:43 హోటల్ పేరు తెలంగాణ హోటల్ అని కూడా ఉంది చూడండి మీరు. నేను జూమింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి, ఇది తెలంగాణ హోటల్. సో వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ వచ్చేసి మన తెలంగాణ వాళ్ళు ఏవైతే ఇందాక నేను బస్సులు చూపించాను కదా, ఆరెంజ్, ఎస్వి ట్రావెల్స్, అవన్నీ తెలంగాణ నుంచి వచ్చే బస్సులే అంట అవి. నేను తెలియక ఏదో శర్మ, ఇది కూడా మన తెలంగాణ నుండే వస్తుంది. శర్మ, ఇది కూడా తెలంగాణ నుంచి అనుకుంటాను. ఇలాగ యూనిఫామ్ అంతా బాగుంది, డ్రైవర్లకు యూనిఫామ్ ఉంది. శర్మ, శర్మ, ఇది శర్మ, ఇది శర్మ, 2 శర్మనే. బా, ఇది వచ్చేసి ఎన్ని ముంబై వెళ్ళే బస్సులే. ఓకే, రైట్. ఈ విధంగా మంది అటుపక్క లాస్ట్లో ఉంది. ఇప్పుడే ఈ రెండు ఇప్పుడే వచ్చాయి. మనం అడిగి కనుక్కుందాము, వీళ్ళు అడిగి కనుక్కుందాం. ఈ బస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్ని తెలంగాణ నుండి వచ్చాయి. नांदेड़ से आ रही है ना? और वो शर्मा 2 नांदेड़ से आ रहे हैं। मुंबई नहीं कोल्हापुर है। अच्छा, ये वो पुणे तक बस, ये कोल्हापुर। अच्छा, ఓకే, వెరీ గుడ్. हम यूट्यूबर वाला है. మన అన్న వచ్చేసి ఈ బస్సు, ఇది శర్మ బస్సు ఉంది కదా, कोल्हापुर అంటే పూనా, नांदेड़ से ना? नांदेड़ से कोल्हापुर, नांदेड़ से लेके कोल्हापुर तक మన డ్రైవర్ అన్న. చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్ पे डाल दो, एक भारत एक सफर, एक भारत एक सफर. नांदेड़ से ना ये? हाँ, नांदेड़ से. हाँ, नांदेड़ నుండి పూనా వరకు. अभी ये नांदेड़ से निकलेगी, लातूर जाएगी, लातूर से सोलापुर, सोलापुर से इंदापुर से होके पूना जाएगी. अवधूत गायकवाड़ जी మొత్తం క్లీన్ చేసినాడు చూడండి పూర్తిగా. టోల్ ప్లాజా. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ రైట్ సైడ్లో కృష్ణ బస్సు ఉంది, అండ్ ఇక్కడ నవీన్ బస్సు. ఇవన్నీ మన తెలంగాణ నుండి వచ్చిన బస్సులే. ఇవన్నీ పేర్లు అలాగే ఉన్నాయి.
ఆ బస్సు చూసడానికి కొద్దిగా ఓల్డ్గా ఉంది, అయినా మనల్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒకే శర్మ అంటే ఒకే ఓవర్టేక్ చేసింది కదా, ఆ దాన్ని ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తున్నామండి. చాలా లాంగ్. సోలాపూర్ 30 కిలోమీటర్లు, కొల్లాపూర్ 267. ఓ మై గాడ్. చాలా ఇది. తర్వాత మనం ఇప్పుడు టీ పాయింట్, ఇప్పుడు టీ తీసుకుంటున్నాము. మన రమేష్ అన్న, మన రవి అన్న, మన మాధవ్ అన్న, తర్వాత నేను కూడా. 2 గంటల 56 నిమిషములు, అంటే 4 నిమిషాలు తక్కువ 3 అయింది. ఆకాంక్ష వచ్చి బస్ ఆగింది. అండ్ ఈ ఆకాంక్ష కూడా ఇది మహారాష్ట్రది, అండ్ మంది తెలంగాణ, మధ్యప్రదేశ్. పూనా క్రాస్ అయిందా? ఇంకా వచ్చేది పూనా. ఓకే. ఇంకా 90 కిలోమీటర్స్ దూరంలో మనకు పూనా ఉందన్నమాట.
స్టాపింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చాలామంది ఇక్కడ హడాప్సర్ ప్యాసింజర్స్ దిగడం జరిగింది. ఇక్కడ మోర్ దాన్ 10 ప్యాసింజర్స్. దీనిని హడాప్సర్ పాయింట్ అంటారు. ఇది మన హడాప్సర్ పాయింట్ వచ్చేసి పూణే నుండి 7 కిలోమీటర్స్ బిఫోర్. ఇప్పుడు పూణే బస్ స్టాండ్ అలాగే పూణే రైల్వే స్టేషన్ పాయింట్లో ఉంది మన బస్సు. పూణే రైల్వే స్టేషన్ ఈ సైడ్ ఉందండి, ఈ సైడ్ ఇక్కడ ఉంది అన్నమాట. సో ఇది మన పూణేలో లాస్ట్ స్టాప్ ఇది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఇంకా.
ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఈ ఓన్లీ డే టైం మాత్రం రన్ అవుతాయి, నైట్ మాత్రం నిలబెట్టేస్తారు. రూల్స్ లేవు అవి, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాదు. అది ఇంతటితో ఘాట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇస్తారా వాళ్ళు? చెప్పుకుంటే ఇస్తారు, ఎందుకంటే మనం దగ్గరికి వచ్చి తీసుకున్నాం కాబట్టి. అవి కార్లు, అన్ని కార్లు. చేపెట్టు చేపెట్టు. ఇవ్వడు వాడు అల్మీని వాడు ఇచ్చిన వాడు ఇవ్వలే వాడు ఎదవా ఇవ్వలే వాడు వాడు అది ఈడు వాడు గ్యాప్ ఇలే. వేసుకో.
హాయ్ అని చెప్పండి. ఈ విధంగా రమేషనా బాయ్ సీ యూ. మార్నింగ్ 8 గంటలకు చేరుకోవాలి. ఖండాల వ్యూ పాయింట్లో వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవడం వలన 9:34 అవుతుంది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి వర్లీ నుండి డిపాజిట్ తీసుకొని రేపు తెల్లవారుజామున 8 గంటలకు మన కరీంనగర్ బస్ స్టాండ్కు చేరుకుంటుంది. ఎక్కడ స్టాండింగ్ బస్సు? ఈ ఏరియాలో ఉన్నా, ఆ ఏరియాలో ఆ సైడ్ ఉంటుందండి. ఇది వర్లీ, ఇది మన బస్సు టర్న్ అవుతుంది. ఇక్కడ బాగా మంచి హెల్పింగ్ అండ్ తర్వాత కోఆపరేషన్ చాలా బాగా చేశారు. మనకు ఎంటైర్ జర్నీ ఇంతవరకు వైట్ బస్సు ఆరెంజ్ ట్రావెల్, అది జగిత్యాల నుండి. ఇంకా దాని ఫ్రంట్లో ఇంకొకటి ఉంది ఆరెంజ్ ట్రావెల్. సో ఇక్కడ చూడండి, పాయింట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నా ప్యాంట్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం చిరిగిపోయింది చూడండి. అది ఏమైందంటే రాడ్ తగులుకుంది అనమాట, తగిలి చినిగిపోయింది మొత్తం. నా టికెట్ ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్ పడిందండి.